వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ వేళ తీర్మార్మల్లన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ పైన అయితే ఒక అటాక్ చేసిరు. ఈ ఏ విధంగా అంటే మల్లన్న గురించి నేను గతంలో వీడియోలు కూడా చాలా చెప్పినాను. కాకపోతే ఇవాళ కొన్ని ఈసీ నిబంధనలు ఉంటాయి. ఆ ఈసీ నిబంధనల వేళ నేను ఇప్పుడు అబాండాలు వేసిండు అంటాడు, ఇంకే వేసేసిండు అంటాడు, ఇంకే వేసిండు అంటాడు. కాబట్టి కొంచెం లిమిట్గానే మాట్లాడతా ఆయన మీద. ఎందుకనంటే ఆయనంత నీచ రాజకీయాలు ఎవరి ఉండవు, ఆ విషయం మనకు తెలుసు. ఈరోజు ఎంత నీచం అంటే ఆ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కావచ్చు, మనకు ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు, ఇంకో ఏ పార్టీ అభ్యర్థి అయినా మనకు కావాల్సింది ఏంటంటే ఎన్నికలు చాలా కూల్గా జరగాల. కానీ ఈ దరిద్రపు కొట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చాలా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అమాంతం అటాక్ చేయడం ఏంది, అసలు అటాక్ చేయడం ఏంది. మీకు కొన్ని విజువల్స్ కూడా మేము స్క్రీన్ మీద చూపించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాము. అయితే వీళ్ళు ఏదైతే నార్కట్పల్లికి సంబంధించి ఒక ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతూ మీకు అవుపడుతూనే ఉంది స్క్రీన్ పైన, డబ్బులు పంచుతూ ఈ యొక్క తీర్మార్మల్లన్న అనుచరులు డైరెక్ట్ దొరికిపోయారు. అయితే మీరు ఎలా పంచుతారు, అసలు మీరు ఎలా పంచుతారని అశోక్ సార్ క్వశ్చన్ వేయడంతో, అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న అశోక్ సార్ క్వశ్చన్ వేయడంతో ఆయన పైన అదేవిధంగా మీడియా పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏదైతే మీరు డబ్బులు పంచుతున్నారని వీడియోలు తీస్తారో వాళ్ళ ఫోన్లతో సహా కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం పగిలిపోయిన, ఎక్కడ కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా, మీడియా ఎక్విప్మెంట్ కూడా పగిలిపోయింది. ఇంత దౌర్జన్యం చేస్తున్నారని చెప్తే అటు పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరని అయితే అశోక్ సార్ ఆరోపిస్తున్నాడు. ఆయన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే అశోక్ సార్ని ఒకసారి లైన్లోకి తీసుకుందాం. మరి అసలు అక్కడ ఏం జరిగింది, ఈ దరిద్ర కొట్టు వీళ్ళు అక్కడ ఏం చేసిరు, ఆ దుండగులే అంటాం కదా, డబ్బులు పంచుతూ దొరికిన వాళ్ళు, ఇట్లా దాడి చేసిన వాళ్ళని దుండగులే అంటాం. మరి గ్రాడ్యుయేట్ కొనుడైందిరా బాబు, ఎంత సిగ్గుచేటు ఇది. అసలు ఆ డబ్బులు తీసుకునే వాళ్ళకు కూడా కొద్దిగా ఉండాలి, ఆ డబ్బులు పంచుతుంటే ఈ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఉరికించుకుంటూ కొట్టాలి అసలు వాళ్ళని. అసలు ఎందుకు ఊరుకున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకనంటే గ్రాడ్యుయేట్ అనేవాడు చాలా పై చదువులు చదివి ఉంటాడు, చాలా అవగాహన ఉంటుంది సమాజం పట్ల. అలాంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లకి వీళ్ళు కొనడం వీళ్ళు సిగ్గుచేటు. అక్కడ ఎవరైతే తీసుకున్నారో, నేను అందరిని అంటలేను, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇంకా దరిద్రులు. నేను చెప్తున్నా, ఒకసారి అశోక్ సార్ని లైన్లోకి తీసుకుందాం. మరి అశోక్ సార్ గెలుస్తాడా, ఇంకో బక్క జడ్సన్ గెలుస్తాడా, లేకపోతే రాకేష్ రెడ్డి గెలుస్తాడా, ఇంకా ప్రేమేందర్ గెలుస్తాడా, ఈ తీర్మార్ మళ్ళీ గెలుస్తాడా అనేది కూడా అది సెకండ్ థింగ్. కానీ ఎన్నిక అనేది ఎంత నిశ్శబ్దంగా, ఎంత మంచిగా జరగాలి, ఎంత కూల్గా జరగాలి, చాలా సజావుగా జరిగే ఎన్నికని అదే మల్లేష్, నువ్వు లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ మల్లేష్, నువ్వు బఠానీ మల్లేష్, నువ్వు సెకండ్ ప్లేస్ లాస్ట్ టైం. నీ పైన అప్పుడున్న ప్రభుత్వాలు ఎంత దాడి చేసినాయి, నేను క్వశ్చన్ వేస్తున్నా. నీ పైన ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిన్ను ఏమన్నా ఉరికించుకుంటూ కొట్టిందా, లేకపోతే డబ్బులు ఇస్తే ఏమన్నా దొరికిందా చెప్పాలి. దీని అంతటికి కూడా మల్లేష్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. బఠానీ మల్లేష్, నువ్వు పక్క పల్లి బఠానీ, నువ్వు పక్క దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఎన్నికల వేళ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాదా అనేది కూడా నువ్వు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచుతున్నప్పుడు నువ్వు పంచినట్టే కదా. మరి రాజగోపాల్ రెడ్డి చిచ్చా ఎక్కడ ఉన్నాడో, మరి ఒక కోమటిరెడ్డి చిచ్చా అయితే ఆల్రెడీ జంపు జలని ఒక ఆరోపణ కూడా జరుగుతుంది. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు లేనట్టుంది, అమెరికాకి చెక్ వేసిండని. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్.
ఆయన మంత్రి కావచ్చు, కానీ ఓటు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటి ఓటును వదిలేసిపోయిందంటే అందరు కూడా మీరు నమ్ముతలేమనే సోషల్ మీడియాలో అయితే చాలా చక్కర్లు కొడుతుంది ఆ విషయం. కానీ ఈ దాడిని అయితే తీవ్రంగా ఖండించాల్సిందే. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఒకవేళ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదు అని ఎక్కడన్నా తేలితే మాత్రం నేను ఇదే మీడియా ముఖంగా క్షమాపణ చెప్తాను మల్లి గారికి. కానీ ఇదే మల్లేషు నేను చెప్తున్నా, వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ అని తేలితే నువ్వు మాత్రం ఈసీ మాత్రం తన్ని ఎన్నికల నుంచి తొలగించాలా, ఎన్నికల నుంచి ఆయనని బహిష్కరించాలా. ఒక ఓటుకి డబ్బు పంచడం అంటే ఎంత సిగ్గుమాలిన చర్య. అక్కడ ఓటుకు నోటు దొంగేమో సీఎం అవుతాడు, ఇక్కడ ఓటుకు నోటు ఇచ్చి ఇక్కడ కొని ఎమ్మెల్సీ అయిదాం అనుకుంటున్నాడు ఇక్కడ మల్లన్న. కాబట్టి నేను ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా అశోక్ సార్ని ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తా. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది కూడా, మనము గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి అశోక్ సార్కి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా. అన్న నేను లైవ్లో ఉన్నా అన్న, సార్ ఉన్నాడా? సార్ అసలు అక్కడ ఏం జరిగింది సార్? అసలు మీరు ఆరోపిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ డబ్బులు పంచుతున్నారా? ఆరోపణగా దాడి జరిగింది నా పైన. ఎంత విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు వస్తా ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర, ప్రతి పోలీస్ 100 మీటర్ల దూరంలో, 100 మీటర్, జస్ట్ 100 మీటర్లు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల దూరం కనీసం రాత్రి కూడా పంచారు. ఇప్పుడు నిస్సగ్గుగా పట్టపగలు 100 మీటర్ల దూరంలో నేను నల్గొండలో ఉదయం మార్నింగ్ ఓటేసుకున్నాను. ఓటేసి నేను వరంగల్ పోదామని బయలుదేరాను. నాకట్పల్లిలో పోలీస్ స్టేషన్ ఉంటే సందర్శించాను. పక్కనే బయటికి వెళ్ళగానే పిల్లలంతా డబ్బులు వస్తారు సార్ అని ఆ డోకూరి ఫంక్షన్ హాల్ పోయాను. పోగానే మీరెవరు అడ్డుకోవడం అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. ఇక్కడ భోజనాలు పెట్టుకుంటున్నాం, మీ అంతా డబ్బులు అలా వీడియోలు కూడా తీసుకున్నాం. వీడియోలు తీసుకుంటే ఫోన్ లాక్కున్నారు, ఇంకో ఫోన్ పగలగొట్టారు. నాతో పాటు మన షాడో టీవీ రిపోర్టర్ కూడా ఆయన పైన దాడి జరిగింది. ఆయన షర్ట్ మొత్తం చింపారు. రిపోర్టర్ పైన దాడి జరిగింది. కనీసం ఆయన 1/2 కిలోమీటర్ పరిగెత్తాల్సి వచ్చింది. అంటే ఉరుకుతుంటే కూడా కొట్టిర్రు, షర్ట్ తిరుగుతుంటే కూడా దాడి చేశారు. నా మీద పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి, ముందు నుంచి, పొట్టలో నుంచి మొత్తంగా దాడి చేశారు. మరి పోలీసులు స్పందిస్తలేరా సార్? పోలీసులు కూడా గంట పట్టింది, వాళ్ళు స్పందించడానికి గంట పట్టింది. గంట తర్వాత స్పందించారు. కనీసంగా నాకు 250 మీటర్ల దూరంలో ఉన్నాడు, ఆయన రావడానికి 40 నిమిషాలు పట్టింది. 250 మీటర్లకే 40 నిమిషాలు పట్టింది. కంప్లైంట్ చేయండి, మేము చర్యలు తీసుకుంటాం అంతే సింపుల్ గా. ఎందుకు 250 మీటర్లు రావడానికి 40 నిమిషాలు అంటే ఏంది? కింద బొర్రుకుంటే ఎట్లా వచ్చిండు ఆయన? ఇక మరి ఆయన ఎట్లా వచ్చిండో గానీ మొత్తం అంటే పోలీసులు సహకరిస్తారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ డబ్బులు పంచుతున్న విషయం తెలుసు, అన్ని తెలుసు. పోలీసులే సహకరిస్తున్నారు. అసలు ఎన్నికలు ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు. మరి డబ్బులు ఈ విధంగా పంపిణీ చేసి కొనే బదులు ఏకంగా ఒక అరాజపాట పెడితే అయిపోతుంది కదా. ఎమ్మెల్సీ పదవికి ఇంత డబ్బులు పెట్టుకోనడం, అరాజపాట పెడితే అయిపోతుంది. ఇంక ఎన్నికలు ఎందుకు ఇంకా? అవును, మా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు సార్, మళ్ళీ ఇవి మామూలు ఎన్నికలు కూడా కాదు, మళ్ళీ పట్టభద్రుల ఎన్నికలు కూడా వర్షం మట్టి లైన్ అమ్మటి ఆడ డబ్బులు తీసుకోవాలి, ఇక్కడ పోయి ఓటేయాలి. ఇంత నీచంగా ఉన్నది అంటే ఇప్పుడు డబ్బులు పంచేది డైరెక్ట్ మల్లన్న అన్నట్టే కదా. ఆయన ఆన్సర్లు పంచుతారంటే మల్లన్న పంచినట్టే కదా. అంతే కదా. మరి ఓటుకు 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. ఓటుకు 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. డబ్బులు తీసుకోవాలి, అక్కడ పోయి ఓటేయాలి. అది కదా సార్, ఈ అంగిలాగు సిద్ధాంతంతో వచ్చిన ఆయనకి 2000 ఎన్ని నుంచి వచ్చినాయి సార్? ఇవన్నీ 100 కోట్లు సంపాదించారు కదా. అంతేనా సార్? మీరైతే సేఫ్గా ఉన్నారు కదా? అంటే నాకు ఇబ్బందికరంగానే ఉంది, హాస్పిటల్లో జాయిన్ కావాలా. కానీ ఇలా ఎన్నికల్లో హాస్పిటల్ పంపిణీ కుదరదు కదా. కొంచెము అది కూడా పక్కకు పెట్టి మీరు వెళ్తున్నారు. తప్పట్ల పరిస్థితి. ఇప్పుడు పోలీసులు మరి అక్కడ ఉన్న వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసిరా? ఒకరిద్దరినన్నా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. పోయి ఆడ ఫంక్షన్ హాల్కి పోలీసులు పోతే మరి పరిగెత్తినట్టుంది. నా ఫోన్ వాళ్ళకన్నా కాంగ్రెస్ కార్యకర్త కలా ఉంది. నా ఫోన్ కూడా, ఇప్పుడు మీ ఫోన్ కూడా మీ దగ్గర లేదు? నా ఫోన్ ఒకటి బదిలేంగారు, మొత్తం ఒకటి పగలగొట్టారు. ఆ చైర్లు మొత్తం అమాతం పైకి లేబట్టి మీద కొడుతుంటే నేను చేతి అడ్డం పెట్టాను. చైర్లతో కొట్టిరా?
చైర్లతో కొట్టారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త వెనకకి ఎగురుకుంటూ వచ్చి తన్నడం జరిగింది. తన్నడం, కొట్టడం, ఇవన్నీ పెద్ద అరాచకం జరిగింది మొత్తానికి. అన్నైతే అంటే ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. అసలు ఎన్నికలు ఎందుకు పెడుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అసలు? అసలు ప్రజాస్వామ్యంలో అసలు ఎన్నికలు ఎందుకు పెడుతారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికలు పెట్టకపోతే అయిపోతుంది కదా. అవునవును, ఇవన్నీ చూస్తే అట్లా అనిపిస్తుంది కదా. ఎందుకు కొనుగోలు చేయడం ఎందుకు, ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఇవన్నీ చూస్తే అట్లా అనిపిస్తుంది కదా. సామాన్యుడు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఇవాళ లేదు. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలన్న ఉద్దేశం ఉన్నోడు కూడా డబ్బులు చూసి పారిపోవాల్సిన పరిస్థితి. రియాల్టర్లు, డబ్బులు ఉన్నోళ్ళు, 100 కోట్లు ఉన్నోళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలా. అసెంబ్లీ పోతే వాళ్ళు 4 ముక్కలు మాట్లాడడం రాదు, సబ్జెక్టు తెలియదు, జీవో నంబర్ 46 అంటే తెలియదు, ఏది కూడా అర్థం కాదు వాళ్ళకు. అసలు వాళ్ళు చట్టసభలకు ఎన్నికై వాళ్ళు ఏం ఉద్ధరిస్తారో అర్థం కావట్లేదు. ఈ పదవులు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దందా చేయడం కోసం మాత్రం రాజకీయాలు ఉపయోగపడుతున్నాయి తప్ప నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందంటే జరగడం లేదు. ఇది ఎన్ని రోజులు ఇట్లా నడుస్తూ అర్థం కాని పరిస్థితి అది. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. అయితే మీరైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? చిట్యాల మా పోలింగ్ స్టేషన్ సందర్శించాను. నెక్స్ట్ ఒలిగొండ నుంచి భువనగిరి, వరంగల్కి వెళ్తున్నాను. నాది ఇవాళ 2 గంటల టైం, దాడి కారణంగా 2 గంటల టైం నాది వృధా అయిపోయింది. ఏ పోలీసు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. ఓకే సార్, ఈ మొత్తానికి ఆడున్న పరిస్థితి అయితే ఇది. మీకైతే కొంచెం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. కొంచెం సేఫ్గా ఉండండి సార్, ఎందుకైనా మంచిది. అదే మీరు ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏకకాలంలో 10 మంది పిడుగుతులు గుద్దారు. 10 మంది కొట్టారు, పక్కటంలో కొట్టారు, కడుపులో కట్టారు. అసలు ఎంత ఘోరం అంటే ఒక కార్యకర్త ఎగురొచ్చి తంతున్నాడు. ఆయన వయసు కూడా మళ్ళీ 45 ఏళ్ళు ఉన్నాయి. 45 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి ఆయన వచ్చేసి ఇట్లా ఎగురుకుంటూ వచ్చి తంతా ఉన్నాడు. అంటే ఇక పరిస్థితి ఎంత దిగజారుతో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్నికలు అనే వ్యవస్థ మీదనే ఒక జిగుత్సాకరమైన వాతావరణం నెలకొని ఉంది. సార్ నేను ఒక్కటే చెప్తున్నా, మీరు సేఫ్గా ఉండండి. ఇలాంటి పోరాటాలు ఇంకెన్నో చేయొచ్చు. ఫస్ట్ మీరు హాస్పిటల్లో చూపించుకొని సేఫ్గా ఉండండి. మనము గతంలో కూడా ఈ మల్లన్న వ్యవహారం పైన గతంలో నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఈ ఇట్లాంటి వ్యవహార శైలి అయిన దగ్గర ఉంటుంది అనేది ప్రజలే వాళ్ళే చూసుకోవాలి. ఇలా ఈసీ మనకు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడలేము. కాబట్టి సార్ రేపు మిమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. పేరుకు మాత్రం ఎన్నికలు పెడుతున్నారు. డబ్బుల పంపిణీ ఈసీ కూడా పట్టించుకోవట్లేదా సార్? ఈసీ కూడా పట్టించుకుంటే 100 మీటర్ల దూరంలో ఫంక్షన్ హాల్లో డబ్బుల పంపిణీ జరుగుతుందంటే పక్కన 7-8 మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నా కూడా పక్కన 100 మీటర్లు రోడ్డు యువతలు ఇది, రోడ్డు అవతలు అది. ఇప్పుడు ఆ మాత్రం సమాచారం లేకుండా ఉంటుందా చెప్పండి మీరు? అదే ఇప్పుడు అంటే ఈసీ పోలీస్ వ్యవస్థ అధికారం మొత్తం అడ్డం పెట్టుకుని ఇదంతా జరుగుతుంది అంటారు మీరు. ఓకే సార్, నేను మిమ్మల్ని రేపు కలిసే ప్రయత్నం చేస్తాను. మీరు రిటర్న్ వస్తే ఫోన్ చేయండి సార్, నేను మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎస్, అది పరిస్థితి. ఒక 45 ఏళ్ళ యువకుడు అంట. ఆయన యువకుడు అనొచ్చు, మా ఏంది మధ్య ఏజ్ కూడా అనలేం మనం. ఎందుకంటే యువకుడు గాల్లోకి ఎగిరి మరీ అంటున్నాడంట. చూడండి మరి ఏం చూసుకొని అదంతా. మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 250 మీటర్ల వ్యవధిలోనే ఈ యొక్క సంఘటన జరుగుతుంటే 40 నిమిషాలు పట్టిందట ఎస్ఐ రావడానికి. 40 నిమిషాలు. నేనేం చెప్తున్నానంటే కొల్లాపూర్లో మర్డర్ జరిగింది. ఆ జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా నిందితుడు ఎవరో తెలియదు. పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉంది తెలంగాణలో, పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇప్పుడు ఈ యొక్క సంఘటన బట్టి చూస్తేనే తెలుస్తుంది. అశోక్ సార్ అనే ఇండిపెండెంట్ వ్యక్తి ఈరోజు 46 జీవోలు కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయనతోటి ఉన్నారో లేకపోతే గెలుస్తాడో ఆయనకు ఓట్లేస్తారో అదంతా వాళ్ళ ఇష్టము. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నా, ఎన్నికలు అనేటివి ఎలా జరగాలి. ఈసీ కూడా పట్టించుకోవట్లేదంట. ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటే ఆ యొక్క మనీ ఏదైతే ఉందో మనీ పంచుతుంటే మీకు విజువల్లో అవపడుతూనే ఉంది. అక్కడ ఒక 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మంది ఉన్నారు అక్కడ. ఆ యొక్క మంది ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేరట. అక్కడ ఒక 2000 నోటు తీసుకోవాలన్నట, ఇక్కడ ఓటేయాలన్నట. అశోక్ సార్ స్వయంగా చూసిన వ్యక్తి మనకు ఇప్పుడు లైవ్లోకి వచ్చిండు. లైవ్లోకి వచ్చి ఆయనే చెప్పిండు ఈ యొక్క విషయాన్ని. అంటే ఆ యొక్క అనుచరులు మంచుతుంది, ఎవరు మంచుతుంది? మల్లన్న మంచినట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మంచుతున్నారు అంటే ఎమ్మెల్సీ ఓట్లో మల్లన్న మంచినట్టే.
ఈ దొంగ రాజకీయాలు ఎన్ని రోజులు, ఈ దొంగ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తాడు మల్లన్న? ఇప్పటికైనా ఈసీ చర్యలు తీసుకోవాలి ఆయన పైన, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. మేము ఒక తెలంగాణ పౌరునిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇలా జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కనీసం హాస్పిటల్కి పోయే పరిస్థితిలో కూడా లేడు. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేయకూడదా? ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేయకూడదా? పోటీ చేస్తే ఇలా దాడి చేస్తారా? అసలు తీర్మార్మాలన్నా ఈరోజు అన్ని డబ్బులు పంచడానికి నీకడ డబ్బు ఎక్కడదని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకడ ఎక్కడిది అంత డబ్బు? అంగీలాగు అనే సిద్ధాంతం నుంచి నువ్వు వచ్చినావు కదా, నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి చెప్తున్నా, ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి వాటిపైన పోలీసులు కావచ్చు, ఈసీ కావచ్చు చర్యలు తీసుకోవాలని కూడా మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం మిత్రులారా. కాబట్టి ఈ యొక్క దాడిని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇలా దాడి చేయొద్దని కూడా మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ కావచ్చు, అటు ఈసీ వ్యవస్థ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆయన పైన చర్యలు తీసుకోవాలని అయితే మేము ఈ యొక్క వేదిక నుంచి అయితే మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము కూడా కోరుతున్నాం. అశోక్ సారు కాదు, మేము కూడా తెలంగాణ పౌరులం కాబట్టి మాకు కూడా ఇలా ఖండించే అవకాశం ఉంటుంది, మాకు కూడా ఇలా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంకా కొన్ని నేను మాట్లాడేవాడినే కానీ ఈసీ నిబంధనలు ఉంటాయి కాబట్టి నేను మాట్లాడతలేను. రేపు మీకు దీనిపైన పూర్తి స్థాయిలో అశోక్ సార్ని కూర్చోబెడతా, అశోక్ సార్ని తీసుకొస్తా, లైవ్కు పట్టుకొస్తా, అసలు ఏం జరిగింది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తా. ఎందుకంటే మనకు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి సోదరులారా, నేను మొత్తం పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నా. మొత్తానికైతే ఈ యొక్క సంఘటన అయితే ఈ యొక్క మిర్రర్ టీవీ వేదిక నుండి అయితే తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా మన ఛానల్ని లైక్స్ ఎక్కువ కొట్టండి, ఎందుకంటే రీచ్ ఉండట్లేదు. కొంతమంది కూడా ఏంది ఈ యొక్క రీచ్ ఉండకూడదని స్ట్రైక్స్ కొడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు ఎంతమంది చూస్తున్నారో అన్ని లైక్స్ మాకు కావాల్సిందే. మా యొక్క టీవీ పైన మీ యొక్క అభిప్రాయం, మా యొక్క ఛానల్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉండాలి మనకి. కాబట్టి మీరు లైక్స్ కావచ్చు, ఈ యొక్క కామెంట్స్ కావచ్చు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను మిత్రులారా.